ఊరంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ దాచాడో చెప్పండి. తెలిస్తే ఎందుకు చెప్పండి? అదంతా మాకు అనవసరం. చెప్పేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. మేము ఇక్కడ మఖం పెట్టామని పోలీసులకు కానీ మరి ఎవరికైనా చెప్పారో చెప్పమండి. మీతోడు దేవుడు తోడు, మీతోడు కూడా. షాడా, చెప్పేది జాగ్రత్తగా వినండి. మా పర్మిషన్ లేదే ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళడానికి కానీ బయట వాళ్ళు ఇంట్లోకి రావడానికి కానీ వీల్లేదు. తలుపులు వేసేయండి. మీ నౌకర్లు వస్తే గుమ్మం దగ్గరే ఏదో సాగు చెప్పి పంపేయండి. ఎవరికి అనుమానం రాకూడదు. సరే, ఇక మేము వెళ్ళి పడుకోవచ్చా? రాత్రి అంతా మేము కాపలా తిరుగుతూనే ఉంటాం. జాగ్రత్త. ఎవరైనా తిరుగుతున్నట్లు కనిపించారో వార్నింగ్ ఇవ్వకుండానే కాల్ చేస్తాం. ఇక వెళ్ళండి. రాదు, నేను నీ పక్కలోనే పడుకుంటాను. సరు, వీళ్ళు ఏ క్షణంలోనైనా తెచ్చిపోవచ్చు. నేను వెళ్ళి పోలీసు బందోబస్తు చేసి వస్తాను. మీ నాన్నగారు తాళాలు కూడా తీసుకెళ్తున్నాను. బ్యాంకుకి వెళ్ళి లాకర్స్ కూడా చూసి వస్తాను. ఎక్కడికి? ఏం లేదు, నేను కాసేపు తప్పుకుంటాను. మీరు గట్టిగా ఓ పట్టు పట్టండి. అలాగైనా రహస్యం బయటపడవచ్చు. నేనుంటే మళ్ళీ అడ్డుపడాల్సి వస్తుంది. అలాగే. ఎవరది చూసినా సార్? అదే పోలీసులేమో. పోలీసులైతే బెల్ల కొట్టి విజిటింగ్ కార్డు చూపించొస్తారా? మీలా కిటికీలోంచి పనివాళ్ళు ఏంటారు? అయితే నువ్వు వెళ్ళి పంపించు. నేనే వెళ్తాను. అమ్మెందుకు? వీల్లేదు. ఇంటి యజమానురాలు చెప్తానే వాళ్ళు వింటారు. నువ్వు మాతోనే ఉండాలి. వచ్చేది పోలీసులు అయితే పదండి లోపలికి. నేనునండి. నమస్కారం అమ్మగారు. మీరా? ఈవేళ మేము ఊరెడుతున్నాం. 10 రోజుల దాకా తిరిగి రావు. మీరు ఈ 10 రోజులు సెలవు తీసుకోండి. మంచిది అమ్మగారు. తిరుపతి మొక్కుంది, వెళ్ళి రావాలని మేమే అడగాలనుకుంటున్నాం. అనుకున్నావా లేదా 7 కొండలాడు దయ తెచ్చాడు. సెలవిపించండి అమ్మగారు. వెళ్ళండి. రామయ్య తండ్రి నాయన. ఏమిటి కూర్చున్నావు? వెళ్ళే. వాళ్ళందరినీ జాగ్రత్తగా పంపించేసావా? అయితే కాఫీ చేసి పెట్టరా. సార్ షాటా. నేనా? అవును, ముందు కాఫీ ఇచ్చి తర్వాత వంట కూడా చేయాలి. అయ్యో, వంటే ఆయన ఉండగా కూడా ఆయన ఎప్పుడు వండారు కానీ నా చేత కాదు. సరే చేస్తావా చస్తావా? ఉండండి సార్, పదవ సార్, మన చేత అయినట్టు చేద్దాం. నేను వడ్డిస్తాలేమ్మా. వద్దులేమ్మా, మళ్ళీ అందుకు ఇంకేం కోపం వస్తుందో. అన్నం తినడానికి కూడా అసిస్టెంట్ కావాలనేదానివి. ఎంత కష్టం వచ్చిందక్క. అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి శతపోరేవారైనా. ఆనాడు చేసినా చేయకపోయినా ఈనాడిదిగో ఈ దొంగ వహాలకి చాకరీ చేయక తప్పలేదు. ఏమిటా పేలాపన? ఏడుస్తూ అన్నం పెట్టవా? అబ్బే, మిమ్మల్ని గురించి కాదండి. మా బావ జ్ఞాపకంకి వస్తాను. ఆరాస్కల ఎందుకే కారణం? సంగతి చెప్పకుండా చచ్చాడు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాదట మర్యాద. డామిట్, ముద్దులాగా తినేటివేనా? అందులో ఏమైనా విషయం కలిపితే? అవును, ముందు నువ్వు తిను. అబ్బే, మా అక్క అలాంటి కాదండి. విషం స్థలాన్ని నా గదిలోనే ఉన్నాయి. షడా. అయితే నువ్వు తిన. చూసారా, నేను చెప్పలేదు. మంచినీళ్ళు మంచినీళ్ళు మీద పడ్డా. మలపు సన్యాసి, ఈ మాత్రం కారం తినకపోతే నువ్వే మగాడువా? వాళ్ళ ఆఖరికి మా అన్నయ్య వాళ్ళని కూడా దాచేశారు.
ఆ డెన్ ఎక్కడుందో నువ్వే కనిపెట్టాలి. చూడు, ఈరోజే మనకు పోటీ ముఠా ఈ ఊళ్ళోకి వచ్చింది. చాలా అసాధ్యుల్లా ఉన్నారు. వాళ్ళ మీద గట్టిగా నిఘా వేస్తే ఆ 25 లక్షలు మనకే దక్కొచ్చు. ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ నాకు తెలియపరుస్తూ ఉండు. ఏం బాబు? అగ్గి పెట్టే భోంచేసిన తర్వాత సిగరెట్ కలుస్తారని తెలీదు. తెలీదు, ఇక మీద నేర్చుకుంటా. సిగరెట్ కలుస్తావా? కాదు సార్, అందించడం. ఇదిగో అగ్గిపెట్టి. చూడండి, మమ్మల్ని ఇలా ప్రతి క్షణం హింస పెట్టకపోతే ఒక్కసారి తుపాకీతో కాల్చి ప్రాణాలు తీసేయకూడదు. అవును సార్, మీరు వెళ్ళిపోండి. డబ్బు దొరికితే వెంటనే మనీ డ్రెస్ చేసేస్తాం సార్. షడా తప్పమంటాడు సార్. ఎక్కడ వెళ్తావు? ఇంకా ఏం కావాలి? విందు చేశావు, వినోదం ఏది? ఆట పాట, డాన్సర్. మా అక్క డాన్సా? తప్పు సార్, కళ్ళు పోతాయి పెద్దది సార్. షడా చేస్తావా చస్తావా? చావనన్నా చస్తా కానీ చచ్చినా చేయి. ఏమిటా రాక్షసత్వం? ఓహో, దేవతవు కదా, అయితే నువ్వు చెయ్యి. చెయ్యను. చెయ్యవు? చెయ్యను. చెయ్యవు? వండర్ఫుల్ వండర్ఫుల్. కమాన్ డార్లింగ్. సార్ సార్ సార్, ఆడపిల్ల టూ మచ్ సార్. విందయింది, వినోదం అయింది, ఇక విలాసం కావాలి. కమాన్. పోలీసులు? మై గాడ్. ఆల్ రైట్, ఏం పర్వాలేదు. నువ్వు వెళ్ళి తలుపుది. ఆగు, నువ్వు కాదు, నువ్వు విను. రాజు అయితే పర్వాలేదు, ఇంకెవరన్నా అయితే సరిగా సమాధానం చెప్పి పంపే. జాగ్రత్త, 6 కళ్ళు నేను కనిపెట్టుకుని ఉంటాయి. వెళ్ళు. నువ్వు వెళ్ళ లోపల తీసుకెళ్ళు. కమాన్. హలో, మీరా? ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? ఏమిటిది? వేళ కాని వేళ రావాల్సిన పని ఏమిటి? ఏమిటి సార్, అయిన వాళ్లకు కాని వేళంటూ ఉంటుందా? వచ్చిన పని ఏమిటో త్వరగా చెప్పండి. ఇంట్లో అంతా పడుకున్నారు. ఏముంది, ఇక్కడంతా ఎలా ఉన్నారో ఏమిటో. ఒక్కసారి చూసి వెళదామని. మీ దైవల్ని ఇంకా ప్రాణాలతోనే ఉన్నాం, చూశారుగా. వెళ్ళండి. వెళ్తాను సార్, ఇక్కడే ఉండిపోవడానికి రాలేదులే. ఎందుక కంగారు? కంగారా? నాకేం కంగారు? ఏమిటి, ఈ ఇంట్లో అంతా విందులు వినోదాలతో చాలా సందడిగా ఉన్నట్టుంది. మా బ్రతుకు కదొకటే తక్కువ. వేళాకోళం చాలు, దయచేసి. సరు, ఎందుకు అలా అప్సెట్ అయిపోతావు? చూడు, కొండంత దుఃఖాన్ని భయాన్ని నీ గుండెల్లో నిలుపుకోగలిగిన నిగ్రహాన్ని సంపాదించావు. ఇక నాకేం భయం లేదు. ఆ గుండె నిబ్బరం అలాగే ఉంటే ఎవరికి ఏ ఆపద రాకుండా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. వచ్చిన ఆపదల కన్నా పెద్దవి రావు. నీకు నా మీద అభిమానం లేకపోయినా కనీసం కనికరమైనా చూపించి దయచేసి వెళ్ళండి. వెళ్తా, అలాగే వెళ్తా. జాగ్రత్త, వస్తాను. గుడ్, వెరీ గుడ్. బాగా నటించావు. ఇంతకీ వాడెవడు చుట్టూలాగా మాట్లాడుతున్నాడు? ఎవరేంటి సార్, అతని కరవ బాగుంటే ఈ ఇంటికి కావాల్సిన అల్లుడు. అలాగా? ఇంకొకసారి వచ్చి ఇక్కడ గొడవ చేస్తే కావాల్సిన అల్లుడు కాదు, కాలం తీరిన అల్లుడు అవుతాడు. పోయి పడుకోండి. పోనీ. నువ్వు ఏం లేదు సార్, ఆ డబ్బు సంగతి తెలుసుకోవడం నాకు చాలా అవసరం. అది మీ నాన్నగారికి తెలిసే ఉండాలి. కనీసం ఏ డైరీలోనైనా రాసి ఉండొచ్చు. ఆ డైరీలు నేను చూడాలి. డైరీలో ఒక వ్యక్తి రహస్యంగా దాచుకునేది. అవి ఇతరులు చూడటానికి ఇవ్వటానికి వీలు పడదు.
వెళ్ళండి, వెంటనే వెళ్ళండి. సరు వెళ్తారా, గట్టిగా అరవమంటారా?